పశ్చిమాసియా ఘర్షణల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు దాడులు చేసింది. ఈ విమాన వాహక నౌక కదలికలను నిరంతరం పరిశీలిస్తున్నామని, దాన్ని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించిన గంటలోపే టార్గెట్ చేసింది. దానికి సంబంధించిన వీడియోను ఇరాన్ మీడియా విడుదల చేసింది. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్తో అమెరికా ముమ్మరంగా చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగానే నెల రోజుల కాల్పుల విరమణ కోసం 15 పాయింట్లతో కూడిన ప్రణాళికను ఇరాన్కు పాకిస్తాన్ అందించింది. ఇలాంటి సమయంలో తాజా ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. దీనిపై అమెరికా ఎలా స్పందిస్తుందనే దానిపై ఆందోళన నెలకొంది. అబ్రహాం లింకన్ పై దాడి చేశామని ఇరాన్ ప్రకటించడం ఇది తొలిసారి కాదు. తమ బాలిస్టిక్ క్షిపణులు ఈ నౌకను ఢీకొట్టాయని, దాంతో అది పనిచేయడం లేదని, గల్ఫ్ జలాల నుంచి వెనక్కి తగ్గిందని ఇటీవల పేర్కొంది. ఆ ప్రకటనను అప్పట్లో అమెరికా తోసిపుచ్చింది. తాజా దాడిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ఉధృతమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్పై దాడులకు బ్రేక్ ఇచ్చినా ఇరాన్, ఇజ్రాయెల్ ఎక్కడా తగ్గడం లేదు. బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇక ఇరాన్ అయితే గల్ఫ్ దేశాలపై డ్రోన్లతో విరుచుకుపడుతుంది. తాజాగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా దాడి చేసింది. అది ఓ ఇంధన ట్యాంకర్ను ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. భారీగా మంటలు పొగ వ్యాపించాయి. రెస్క్యూ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఇరాన్ నుంచి వచ్చిన పలు క్షిపణులు, డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని తెలిపాయి కువైట్ దళాలు. యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 28 తేదీ నుంచి ఇరాన్పై 15,000 బాంబులు వేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ మేరకు మంత్రి ఇజ్రాయెల్ కాగ్జ్తో మాట్లాడుతూ గతేడాది జూన్ నెలతో పోలిస్తే 4 రెట్లు ఎక్కువ బాంబులు వేశామని చెప్పారు. గతేడాది జూన్లో 12 రోజుల పాటు జరిగిన సంఘర్షణ సమయంలో 4 రెట్ల బాంబులు ఉపయోగించినట్టు తెలిపారు. ఇరాన్లోని 3,000 లక్ష్యాలపై దాడులు చేసినట్టు తెలిపారు. అయితే ఇరాన్పై దాడిని 5 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల క్రితం సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ చెబుతుంది. ఈ క్రమంలో యుద్ధం అప్పట్లో ముగిసేలా కనిపించట్లేదని, మరింత ఉధృత రూపం దాల్చడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. కాగా ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ఇప్పటికే చమురు సరఫరా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. మరోవైపు హర్మోజ్ను మూసివేయడంతో చమురు, గ్యాస్తో పాటు ఎరువుల రవాణాకు కూడా ఆటంకం ఏర్పడుతుందని ప్రపంచ వాణిజ్య సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జెన్ మేరీ పౌగమ్ పేర్కొన్నారు. యూరియా సరఫరాకు అంతరాయాలు ఏర్పడుతూ ఉండడంతో ఎరువుల కొరత, అధిక ధరల రూపంలో ప్రపంచ ఆహార భద్రతకు ముప్పు కలిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ధి విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచంలోని 3/1 ఎరువులు గల్ఫ్ దేశాల నుంచి హర్మోజ్ జలసంధి మీదుగానే రవాణా అవుతాయి. దీని మూసివేత కొనసాగితే యూరియా దిగుమతి చేసుకునే వ్యవసాయాధారిత దేశాల్లో నిల్వలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. యుద్ధం మొదలై కొన్ని వారాలు మాత్రమే అవుతుందన్న ప్రస్తుత ఎరువుల కొరత అంతగా లేనప్పటికీ ఈ ప్రభావం వచ్చే ఏడాది పంటలపై పన్నుంది. ప్రపంచ దేశాలు ఎరువులు, ఆహార ధాన్యాల నిల్వలు పెంచుకోవడం ప్రారంభిస్తే అంతర్జాతీయ వాణిజ్యానికి అంతరాయం కలుగుతుంది. దీనివల్ల ఆహారాన్ని దిగుమతి చేసుకునే పేద దేశాలు దయనీయ పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. మరోవైపు యూరియా ఉత్పత్తికి అవసరమైన ద్రవరూప సహజ వాయువు ఎల్ఎన్జీని భారత్ కొన్నేళ్లుగా ఖతర్ నుండి దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుతం ఆ దేశం నుంచి ఎల్ఎన్జీ సరఫరా నిలిచిపోయింది. ప్రధాన ఆహార ఎగుమతిదారులైన భారత్, థాయిలాండ్, బ్రెజిల్ వంటి దేశాల్లో కొన్ని యూరియా కంపెనీలు ప్లాంట్లను మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచ దేశాల్లో ఆహార ధాన్యాలు, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కూడా పెరగనున్నాయి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు సుమారు 2% పెరిగే అవకాశం ఉందని WHO హెచ్చరిస్తుంది.